గాయ్స్ అందరికీ నమస్తే. నేను మీ ఎక్స్పల్షన్ పైలట్. సో ఫైనల్లీ నేను ఇప్పుడు బంజీ రోప్ అయితే పట్టుకున్నా. ఎందుకు తెలుసా, ఈ బ్యాగ్ని ఇక్కడ కట్టడానికి చిన్న రైడ్ ఉంది 500 కిలోమీటర్ది. సో అది కంప్లీట్ చేయడానికి అయితే నేనైతే వెళ్తున్నా ఇప్పుడు. యాక్చువల్లీ ఈ బ్యాగ్ అయితే చాలా వెయిట్ ఉంది, కానీ దీన్ని సెట్ చేయాలి. అటెండ్ చేసి కింద పడకుండా ఇప్పుడే కట్టాలి. మళ్ళీ మధ్యలో రూట్లో పడ్డదనుకో పెద్ద టాస్క్ అయిపోతుంది. ఫైనల్లీ అటెండ్ చేసి నీట్గా కట్టేసిన బంజీ రోప్లతోటి 2 సైడ్ చేసిన, ఎందుకంటే పైన ఇంకో బ్యాగ్ ఉండే అనేసి. గట్టిగానే కట్టిన అనుకుంటున్నా, కానీ మధ్యలో పడిపోతే మాత్రం ఇక మొత్తం బిస్కెట్ అయిపోతుంది. హెల్మెట్ తీసి చూస్తే దీని పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. దీన్ని ఇప్పుడైతే వాష్ చేయాలి కొంచెం పైన గలీజ్ పరిస్థితి మొత్తం. దీని హెల్మెట్ అని ఎవడు అన్నాడు. మనం ఒక 100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. అండ్ ఇక్కడ గోదావరి నది దగ్గర అయితే వచ్చి ఆగినాం చిన్న బ్రేక్ తీసుకోవడానికి. అట్లా చూడండి, మంచిర్యాల క్రాస్ అయినాం. ఇప్పుడు ఒక ఏమంటారు లైక్ గోదావరి కానీ దగ్గర అవుతున్నాం. ఇప్పుడే నీట్గా ట్యాంక్ ఫుల్ అయితే వేయించేసిన. ఇప్పుడైతే టెన్షన్ లేదు, నీట్గా మనము మన డెస్టినేషన్కి వెళ్ళొచ్చు అండ్ రావచ్చు కూడా. నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ, ఒకవేళ ఫ్యూయల్ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ పంపించేద్దాం. ఫైనల్లీ గాయ్స్ వి రీచ్డ్ ద కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. చూడండి మొత్తం ఈ కేబుల్ బ్రిడ్జ్ హాలత్ మొత్తం ఎట్లయిపోయిందో. అసలు రోడ్డు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫైనల్లీ వి రీచ్డ్ ద హన్మకొండ. ఇక్కడ ఇంకొక 1 అవర్ ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో అదే అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడే పడ్డది మన సిగ్నల్. ఫైనల్లీ మనం వచ్చేసిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడే. రైడ్ మాత్రం చాలా డేంజరస్గా ఉంది. అమ్మ అసలు చేతనే అయితే లేదు. కానీ ఇక్కడ నుంచి ఇంకొక అది ఇప్పుడు ఎంత వచ్చినామో మళ్ళీ అంతే రిటర్న్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. బండికి ఒక ప్రాబ్లం వచ్చింది. అసలు ఏమైందో ఇది చూడండి, ఇట్లా లూజ్ అయిపోయింది. అంటే కిందికి వేస్తే మళ్ళీ కిందికి అవ్వట్లేదు, మళ్ళీ పైకి మళ్ళీ వేయాల్సి వస్తుంది. అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఇట్లా నట్టుపోయిందా ఎట్లా? ఇక్కడ నుంచి ఇంకొక 200 కిలోమీటర్స్ ఏమో ఉంది నాకు తెలిసి. అది కూడా కవర్ చేయాలి ఇప్పుడు, కంప్లీట్ చేయాలి. కానీ ఇక నాకు గేర్కి అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ రైడ్ ఈ ప్లేస్కి వచ్చి ఆగిన. మంచిగా ఉంది లొకేషన్, అదంతా మంచిగా నచ్చింది. అయితే ఇక్కడ ఆగిన కాఫీ బ్రేక్ తీసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆ గేర్ది చూడండి మొత్తం ఎట్లా కిందికి అయిందో. అది దాని లోపల స్ప్రింగ్ పోయిందని చెప్పిండు మెకానిక్ని అడిగిన.
ఇక చూద్దాం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన మెకానిక్ ఇచ్చేస్తా బైక్, అది సెట్ అయిపోద్ది ఇక. కానీ ఇక మొత్తం లోపల నుంచి ఓపెన్ చేయాలంట దానికి. ఓహ్, that's it for today. Tara, bye bye guys, meet you in the next vlog. Thank you so much for watching.